దర్శనానికి సంబంధించి క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్స్లో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి 100 లైన్ ఫ్రీ లైన్ మీకు కూడా తెలుసు ఎంత కంఫర్టబుల్గా జరిగిందన్నది తెలుసు మనకి అంతకుముందు ఇయర్స్కి లాస్ట్ ఇయర్కి. దాన్ని ఈసారి ఏం చేసామంటే లైన్స్ 3 చేసాం, అంటే ఫ్రీ లైన్స్ 2 పెట్టి 100 లైన్ 1 పెట్టాము. సో దట్ మనకి ఏంటంటే లోపల లాస్ట్ ఇయర్ ర్యాంప్స్ 2 వేసాం, ఈసారి 3 కానీ 4 ర్యాంప్స్ వేయమని చెప్పాము. 3 అయితే కంఫర్టబుల్గా వస్తున్నాయి, 4వది పాసిబిలిటీ ఉందా లేదనేది ఇంజనీర్స్ చెక్ చేస్తున్నారు మనకి, దాని ప్రకారం అది చేయడం జరుగుతుంది. సో బోత్ మనకి 100 లైన్కి ఫ్రీ లైన్కి 4 ర్యాంప్స్ లోపల వేసి లోపల మొత్తం మనకి మల్టిపుల్ లైన్స్ రన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే ఒకటే రన్ చేసాము, ఈసారి 3 కానీ 4 కానీ రన్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా తక్కువ టైం తోటి దర్శనం కంప్లీట్ అవుతుంది 100%. అది ఎవరైతే 100 రూపీస్ లైన్లో కానీ ఫ్రీ లైన్లో కానీ వస్తున్నారో మా టార్గెట్ ఏంటంటే 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ లోపల దర్శనం చేసి పంపించేసేయాలి. లాస్ట్ ఇయర్ మనకి మ్యాక్సిమం టైం 45 మినిట్స్ పట్టింది పీక్ టైంలో. సో అంతకుముందు అయితే మనకు 3 అవర్స్ 4 అవర్స్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి, దాన్ని లాస్ట్ ఇయర్ 45 మినిట్స్ తీసుకొని వచ్చాము. ఈసారి టార్గెట్ ఏంటంటే ఫ్రీ లైన్ 100 రూపీస్ లైన్లో 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపల దర్శనానికి వెళ్ళాలనేది టార్గెట్గా పెట్టుకొని పని చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా. దానికి అనుగుణంగానే లోపల క్యూ లైన్ సిస్టమ్ మొత్తం మార్చడం జరిగింది. లాస్ట్ ఇయర్ మాకు ఎగ్జాక్ట్ కౌంట్ అని కాదు కానీ ఆ 1,00,000 పైన 1,10,000 మంది వచ్చింటారు అనేది లాస్ట్ టైం అంచనా. ఈసారి మనకి 1.5 నుంచి 1,50,000 నుంచి 1,70,000-1,80,000 వరకు వచ్చినా కూడా ప్రాబ్లం లేనట్లు ప్రిపేర్ అవుతున్నాం. ఇంకా అడిషనల్గా వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు, 100% ప్రాబ్లం ఉండదు. సో పబ్లిక్ అందరూ దయచేసి హ్యాపీగా రావచ్చు, పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు, పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్